సార్ అర్జెంటుగా ఒక మిషన్ గన్, ఒక చైన్సా, 2 ట్యాంకర్లు ఎర్రనీళ్ళు, ఒక రప్ప రప్ప కత్తి తొందరగా తెప్పియండి చెప్తా. హలో బాబు బాబు, ఆగమ్మా, ఎవరు నువ్వు ఇంతకీ? రివెంజ్ నాగేశ్వరరావు ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ. నా లాస్ట్ సినిమా చూసారా, మైకేల్ అని మా నివిన్ పౌలిది. దాంట్లో మార్కో జూనియర్ అని ఒక క్యారెక్టర్ ఉంది విలన్ది. ఆ క్యారెక్టర్కి స్పిన్ ఆఫ్ చేస్తూ ఒక స్టోరీ డెవలప్ చేశా. మామూలుగా ఉండదు, ఫుల్ బ్లడ్ బాత్ అనమాట. ఓ, ఆ మైకేల్ ఒక్కడే నువ్వేనా? అదే అంతగా ఆడలేదు కదయ్యా, మళ్ళీ దాంట్లో విలన్ క్యారెక్టర్కి స్పిన్ ఆఫ్ దేనికి? ఆ సినిమాలో మార్కో జూనియర్, ఈ సినిమాలో ఓజీ మార్కో, లార్డ్ మార్కో, ఆల్సో నోన్ యాజ్ పీటర్ డి మార్కో. ఏంటో నువ్వు లార్డ్ అన్నా నాకు రాడ్ లాగే అనిపిస్తుంది. ఇంతకీ స్టోరీ, స్క్రీన్ ప్లే లాంటివి ఏమైనా ఉన్నాయా? బూతులు మాట్లాడతారేంటి సార్, స్టోరీయా బొక్క. మన సినిమాలో ఉండేదంతా వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఇలాగే మొన్న తెలుగులో ఆదికేశవ అని ఒక ఆయన వచ్చాడు, వచ్చిన రోజే వెళ్ళిపోయాడు. మన పరిస్థితి అలా అయిపోద్దేమో చూసుకో మరి. ఏహే, వాళ్ళ ఆదికేశవకి మన మార్కోకి కంపారిజన్ ఏంటి సార్? అసలు మన మార్కో స్టైల్ చూడండి సార్, ఆ స్వాగ్ చూడండి సార్. అసలు ఎన్ని ఎలిమెంట్స్ ప్లాన్ చేశారో తెలుసా? కేజీఎఫ్ గోల్డ్ సిండికేట్ నుంచి యానిమల్ రివెంజ్ డ్రామా దాకా ఫుల్ ప్యాక్డ్ బ్లడ్ బాత్ ఎంటర్టైన్మెంట్ మన సినిమా. మామూలుగా ఉండదు. తేడా వస్తే నీకు కూడా మామూలుగా ఉండదు. అట్లీస్ట్ ఈ బౌండీ స్క్రిప్ట్ లాంటివి ఉంటాయి కదా, అదేనా ఇవ్వయ్యా. అబ్బా ఏంటి సార్ మీరు చెప్తే వినకుండా. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక మర్డర్, ఆ మర్డర్కి ఒక విట్నెస్ ఉంటాడు, వాడిని మళ్ళీ మర్డర్, అంతే. 2 సిండికేట్ ఫ్యామిలీస్ మధ్యలో వార్ స్టార్ట్. ఆగాగు, అసలు విట్నెస్ ఫీల్డ్లోనే ఉన్నప్పుడు వాడిని వదిలేయటం దేనికి, మళ్ళీ వచ్చి వాడిని చంపడం దేనికి? అంటే ఆ విట్నెస్ యాక్చువల్లీ బ్లైండ్ కానీ టాలెంటెడ్. ఫస్ట్లో వీడికంత సీన్ లేదనుకుంటారు, కానీ టాలెంట్ చూసి థ్రెట్ అనుకొని చెప్పి లేపేస్తారు. టాలెంట్ చూసి థ్రెట్ అని చంపేశారా? ఏందయ్యా, బాలీవుడ్ నెపోటిజం మీద ఏమైనా సినిమా తీస్తున్నామా? ఈ రైటర్ గాడు ఒకడు, ఒక కాంట్రవర్సీ లేకపోతే ముద్ద దిగట్లేదు ఈ మధ్య. సరే, అయినా ఈ మార్కు ఏడి ఇంతకీ ఒక పాయింట్ పట్టుకొని అరగంట లాగావు. మరి మలయాళం అంటే ఆ మాత్రం లాగ్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఆ బ్లైండ్ బాయ్ బ్రదరే మన లార్డ్ మార్కో అనమాట. ఇటలీ నుంచి దిగుతాడు, దిగగానే ఒక డాగీ స్టైల్ ఫైట్ ప్లాన్ చేశా. యు ఆర్ మిస్సింగ్ విత్ రాంగ్ పర్సన్ అని. మామూలుగా ఉండదు అసలు. అబ్బా, వచ్చాడయ్యా పీకుడు గాడు. ఏం పీకుతాడు ఇప్పుడు? పెద్దగా ఏం పీకుడు, సూట్ వేసుకుని సూట్ గాని పనులన్నీ చేస్తూ ఉంటాడు. సిగార్ వెలిగించుకొని అటు ఇటు జేబులో చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. స్టైల్ ముఖ్యం బిగులు. ఒక చిన్న ఫైట్ ఒకటి ప్లాన్ చేస్తా అంతే. ఎందుకంటే మన విలన్ మార్కో పక్కనే ఫ్రెండ్ లా ఉంటూ మ్యానిపులేట్ చేస్తాడనమాట. కానీ విలన్ ఒక మిస్టేక్ చేస్తాడు. అదేంటంటే మన హీరోకి ఒక పెద్దన్న ఉంటాడు, ఇంటికి పెద్ద దుక్కు. ఆయన మీద అటాక్ చేసి ప్లాన్ రివీల్ చేసేస్తాడనమాట. ఈ దిక్కుమాలిన కొంపకి మళ్ళీ ఇంకో దిక్కుమాలిన పెద్ద దిక్క. ఎస్, ఆ దిక్కుమాలినోడే చెప్తాడు, అరే వీళ్ళిద్దరు విలన్స్ అని చెప్పి. ఇక్కడ మన మార్కో ఒక రప్ప ఫైట్ చేస్తాడు. మామూలుగా కాదు, కట్టుపన్న ఇంటర్వెల్. అసలు బ్రూటాలిటీ అనే పదం సిగ్గుపడిద్ది మన దెబ్బకి. నేను కూడా సిగ్గుపడుతున్నానయ్యా. ఇప్పుడు చేతిలో చైన్సా ఉన్నప్పుడు ఇద్దరిని ఒకేసారి వేసేయచ్చు కదా. వాళ్ళ ఫ్రెండ్ చెయ్యి నరికి వీడిని వదిలేయటం దేనికి? సరే, హీరో అన్న వాళ్ళు ఫ్రెండ్ చెయ్యి నరికేటప్పుడే ఫైట్ స్టార్ట్ చేయొచ్చు కదా. అప్పుడు దాకా ఎందుకు లాగు? బ్లడ్ చూడకపోతే అన్నకి మూడు రాదు సార్. సరే, ఇది తీసే. వీడెందుకు మళ్ళీ విలన్ డౌన్ అయిపోయాక కూడా చంపకుండా కారెక్కి సిగార్ గాలుస్తున్నాడు? ఇద్దరేమన్నా ఎడ్జింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా కిల్లింగ్లో? అంటే మన బ్లైండ్ బాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండిద్ది. ఆమెను విలన్ కిడ్నాప్ చేస్తాడు, అందుకే వదిలేస్తాడు. మళ్ళీ ఆమెను వదిలేయాలంటే మీ బిజినెస్లు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని కండిషన్ కూడా పెడతాడు విలను. మరి ఇప్పుడు మన హీరో ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాడు విలన్ గ్యాంగ్లో ఆ పిల్లని కాపాడటానికి? ఎగ్జాక్ట్లీ సార్, మన మార్కో ఆ విలన్ గ్యాంగ్లో ఒకరిని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి అమ్మాయి లొకేషన్ కనుక్కొని వాడిని లేపేస్తాడు. ఇక్కడ ఒక సోలో ఫైట్ పెట్టాను మన మార్కోకి. ఎవడ్రా ఓల్డ్ బాయ్ అంటారు, కానీ లొకేషన్లో పాప ఉండదు, విలన్ వాళ్ళ బాబు ఉంటాడు. వాడొక్కడే అంతమంది లేపేస్తాడని తెలిసి కూడా ఈ విలన్లు ఎందుకయ్యా వాడు జీ చుట్టూ అని తిరుగుతారు? మళ్ళీ ఇప్పుడు ఈయన కిడ్నాప్ చేసి ఆ పిల్లని వదిలిచ్చాడా మన మార్కో? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఎలివేషన్ రాజమౌళిని మించి ఉంటుందన్నమాట. ఇక్కడ మన విలన్ ఇందాక ఫ్రెండ్ చేయి నరికేశాడు కదా, సో మన మార్కో కూడా ఈ విలన్ వాళ్ళ బాబు చేయి నరికేసి విలన్కి గిఫ్ట్ ఇస్తాడనమాట. దాని తర్వాత ఇక్కడ ఒక బాంబు సీక్వెన్స్ ప్లాన్ చేశా. మామూలు థ్రిల్లింగ్ కాదు అసలు. ఎలా ఉంది సార్? పిట్టకి రెట్ట, రెట్టకి పిట్ట అన్నట్టుంది. అసలు ఎటు నుంచి ఎటు మింగేస్తుందయ్యా స్క్రిప్ట్. మళ్ళీ బొక్కలో లవ్ స్టోరీ ఒకటి, అది బ్రేకప్ చెప్పుద్ది కానీ వదిలేసిపోదు, వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. మరి లేపేయటానికి జనాలు కావాలి కదా సార్. అస్సలు బ్రూటాలిటీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు. అంటే ఇప్పటిదాకా అయిందేంది గుళ్ళో భజన? ఈ వరస్ట్ వైలెన్స్ ఎందుకయ్యా అసలు? యాక్చువల్లీ మన మాలీవుడ్కి ఇదివరకు సీక్రెట్ మూవీస్ అని చెప్పి బాగా బ్యాడ్ నేమ్ ఉండేది. కానీ మన వాళ్ళు సడన్గా కాంటెంట్ షిఫ్ట్ చేసేసి ఫుల్ కాంటెంట్ బేస్డ్ సినిమా తీసేస్తారు అనమాట. సో నేను మళ్ళీ ఆ లేఖితనాన్ని బ్యాక్ తీసుకొచ్చి గత వైభవాన్ని మీకు చూపిస్తా. ఏదో జ్ఞానపీఠ అవార్డు తీసుకొస్తా అన్నట్టు చెప్తున్నావు. అబ్బా సరే, కానీ ఇప్పుడు మన విలన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో అతని ఎల్డర్ బ్రదర్ దగ్గరికి వెళ్తాడనమాట.
ఫుల్ రూత్లెస్ ఎంట్రీ అండ్ హీఈస్ ఎ బుచ్చర్. డస్ దట్ రింగ్ ఎనీ బెల్? ఎవడొచ్చినా ఏం బెగుతాడయ్యా, ఇంకా రప్ప రప్ప నరికవతలేస్తాడు అందరినీ. ఇక్కడే మీరు బనానా చిప్స్లో కాలేశారు. యాక్చువల్లీ మన బ్లైండ్ బాయ్ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ కూడా, ఆమెకు అప్పుడు డెలివరీ పెయిన్స్ వస్తాయి. ఈ దిక్కుమాలిన పెద్ద దిక్కు ఇంట్లోనే సేఫ్, హాస్పిటల్కి వెళ్తే మనకి అటాక్ జరిగిద్ది, నా కంచుకోటలోకి ఎవడు రాలేడని బిల్డప్ ఇచ్చి ఇంట్లో డెలివరీ చేపిస్తాడు. కానీ మన సైరస్ గ్యాంగ్ని వేసుకొచ్చి చిన్న పిల్లలతో సహా అందరినీ లేపేస్తాడు. ఈ దిక్కుమాల నుండి మన సైకో అదే మార్కోని వీళ్ళిద్దరినీ వదిలేస్తాడు. ఏంటయ్యా ఏదో థ్రిల్లర్ అన్నావు, ఈ టార్చర్ పవర్ ఏంటి? 2 టీతోనే స్టార్ట్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఈ యాక్షన్ అయిపోయాక మన సైరస్ మార్కో దగ్గరకు వచ్చి కిల్లింగ్ ఈజ్ ఈజీ మార్కో, కానీ నువ్వు ఈ పెయిన్ ఫీల్ అవ్వాలని చెప్పి ఆ బ్లైండ్ బాయ్ గర్ల్ ఫ్రెండ్కి యాక్చువల్లీ బాబు డెలివరీ పుడతాడనమాట. ఆ పుట్టిన బేబీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అబ్బా ఏంటి సార్ ఇది? సార్ నా దగ్గర ఒక థెరపిస్ట్ నెంబర్ ఉంది, అర్జెంటుగా ఆమెను కలవండి. లేదా అసలు ఈ సినిమా ప్రొడక్షన్ అదంతా మర్చిపోండి, మీ ట్రీట్మెంట్కి ఖర్చు పెడతా నేను. అసలు ఎలా వస్తున్నాయి సార్ ఈ థాట్స్ మీకు? జనాల ఫిట్స్ వచ్చి పడిపోతారు సార్ థియేటర్లో. ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిలిం అంటే ఆ మాత్రం ఉండాలి కదా సార్. వైలెన్స్ పెట్టినప్పుడు దానికి ఒక పర్పస్ అలాంటిది చూపించాలి, ఏదో బ్లైండ్గా పెట్టకూడదు. చిన్నపిల్లలకి స్వీట్లు పంచినట్టు ఇటు పోట్లు పంచుతున్నాడు పిల్లలందరికీ. మళ్ళీ డెలివరీ ఏంది విలన్ చేసినట్టు చూపించాం. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కేసేస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించారా అసలు? హ్యూమన్ రైట్స్ అనేవి హ్యూమన్స్కి, వాటికి నాకు సంబంధం లేదు. బాగా బతికిచ్చారైతే. సర్లే మన మార్క్ ఏం చేస్తాడు ఇప్పుడు? తన బెడ్రూమ్కి వెళ్ళి లెట్స్ గెట్ డ్రెస్డ్ చేస్తాడు. అన్న ఫ్యామిలీని లేపేసిన వాడి మీద రివెంజ్కి వెళ్తున్నా, మంచి అవుట్ఫిట్ ఉంటే చెప్పు. రివెంజ్ అంటున్నావు, పైగా ఫ్యామిలీ అంటున్నావు, సో నీకు కూడా దెబ్బలు గట్టిగానే తగులుంటాయి. ముందు దెబ్బలకి కుట్లేసుకుందాం. నెక్స్ట్ మీకు మీరే సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎవడు మిగలలేదు చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విలన్ మీకంటే హ్యాండ్సమ్గా ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండాలన్నమాట. తర్వాత వేసుకున్న కుట్లు ఆరకముందే తలస్నానం చేయాలి. తర్వాత చక్కని కోట్, చిక్కని టై. ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద డే మార్కో. ఫ్రేగ్రెన్స్ కొంచెం ఎక్కువైంది కాబట్టి లైట్గా సిగరెట్ కంప్ యాడ్ చేయడానికి ఒక సిగార్ వెలిగేయాలి. షేడ్స్ ముఖ్యం బిగులు. ఇంకేంటి లేటు, ఆ మూల తగలడిన విలన్ గార్డ్ వేసేసి కాస్త రెడ్ షేడ్ యాడ్ చేయటమే మనకి. సార్ అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? నాకెందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడు యాజ్ యూజువల్ మంచిగా బట్టలు వేసుకొని విలన్ దగ్గరికి వెళ్ళి ఒక మిషన్ గన్, మన ఖైదీ సినిమాలో ఉంది కదా ట్రెండ్, ఆ మిషన్ గన్ పట్టుకొని వాళ్ళ గ్యాంగ్ అందరినీ లేపేసి విలన్స్ ఇద్దరిని చంపేసి ఆ బుడ్డోని కాపాడి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయనంటే ఆ వైలెన్స్ నా మీద చేసేలా ఉన్నాడు. ఓకే సార్, ఓకే, బాగా వచ్చింది సినిమా. మరి ఇక్కడ ఉంటా. మరి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది సార్, అప్పుడే అయిపోలేదు. ఆ పిల్లోడికి ఒక 7-8 ఇయర్స్ వచ్చాక మళ్ళీ ఎక్కడో దూరంగా ఒక బీచ్ దగ్గర చిల్ అవుతుంటే ఒక విలన్ గ్యాంగ్ వచ్చి ఆ పిల్లోడిని కిడ్నాప్ చేసిద్ది. మార్కో బ్యాక్ ఇన్ టు యాక్షన్ సీక్వెల్కి ఇది లీడ్ అనమాట. ఈసారి రివెంజ్ ఆడియన్స్ మీద అనమాట. అయితే నేను మాత్రం మార్కో కాదు కదా, జల్దీ జారుకో 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 వాళ్ళే. సో ఇది ఫ్రెండ్స్ మన మార్కో మూవీ పిచ్ మీటింగ్. ఎలా ఉంది మీకు అనిపించిన ఒపీనియన్ కింద కామెంట్స్లో రాయండి. అప్పుడు మేమే మమ్మల్ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎట్లాగో మార్కో చేయలేదు కాబట్టి. మూవీస్ అవుట్రేజియస్లీ బ్యాడ్ అండి. హీరో ఎంత స్టైలిష్గా ఉన్నా, ఎంత ఫిట్గా ఉన్నా, విజువల్ సినిమాటోగ్రఫీ ఎంత బాగున్నా కానీ అంత బ్రూటల్ వైలెన్స్కి ఒక పర్పస్ అనేది ఉండాలి. ఇట్స్ లైక్ నథింగ్. నాకు వైలెన్స్ ఎలా చేయాలో తెలుసు, చూపించేసాం అంతే. ప్యూర్లీ మాలీవుడ్ ఆదికేశవ ఇది. జస్ట్ కొంచెం స్టైలిష్ వర్షన్, అంతకుమించి ఏం లేదు. సో మేము రీసెంట్గా ఒక షార్ట్ ఫిలిం అయితే తీసాం, బాగా మా కృషి అంతా చేసి. ఎందుకంటే ఒక సినిమాని అనాలంటే మనం ఒకటి తీయాలంటున్నారు కదా జనాలు కూడా. సో వీఆర్ రెడీ టు టేక్ ఇట్. మీ ఒపీనియన్ మీరు హానెస్ట్గా రాయండి కింద. సో వీల్ రిలీజ్ ఇట్ సూన్. కొంచెం కమ్యూనిటీ పోస్ట్లు అయి పెట్టాం, కొంచెం చెక్అవుట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే దానికి ఎలా రిలీజ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి మేము కూడా కొంచెం ఆలోచించుకుంటాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్.